నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ అలజడి ఒకవైపు కొనసాగుతూ ఉంటే మరొక వైపు 17 ఎంపీ స్థానాల్లో పోలింగ్తో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ అయితే జరగనుంది. రెండు పోలింగులు కూడా మే 13వ తారీఖున జరగనున్నటువంటి పరిస్థితి. ఇక మే 13న జరిగేటువంటి ఆ పోలింగ్లో ఖచ్చితంగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అన్ని పార్టీలు అయితే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటోన్మెంట్ నుంచి అభ్యర్థిత్వం వహిస్తున్నటువంటి శ్రీ గణేష్ మనతో పాటుగా ఉన్నారు. అసలు ఎలాంటి ప్రచారం కొనసాగుతూ ఉంది, అటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఏకైక ప్రాంతం కంటోన్మెంట్ కాబట్టి ప్రజలను ఎట్లా చైతన్యం చేయబోతున్నారు, ఓటర్లను ఎలా వాళ్ళ వైపు మలుపుకోబోతున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీలోకి 2018లో ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేశారో ఇప్పుడు అదే పార్టీ నుంచి మళ్ళీ బీఫామ్ మీకు అందుకోబోతున్నారు. ఎప్పుడు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అలాగే ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది? ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే మాట, కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. రెండో మాట, మన ఎంపీఏ మన ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కడ చూసినా వారికి అన్ని పరిస్థితులు అవగాహన ఉంది. పూర్తి స్థాయిలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీతో పాటు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం డెవలప్మెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అందరు గమనించారు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి కరీంనగర్ దారి ప్యారడైజ్ టు కరీంనగర్, ప్యారడైజ్ టు నిజామాబాద్కి వెళ్ళే దారి ట్రాఫిక్ సమస్యలతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు వారు అనేక సార్లు అన్నారు, మేము స్కై ఓవర్లు ఫ్లైఓవర్లు కట్టి ఈ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి చేస్తామని 10 సంవత్సరాలు చెప్పింది. కేవలం 100 రోజులనే మన డైనమిక్ ముఖ్యమంత్రి గారు దానికి రోడ్ వైడనింగ్ చేసి ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ కూడా చేశారు. దానికి బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది. అంత గొప్ప నాయకులు, అంత అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మన ప్రాంత ప్రజల మీద కూడా వారికి విపరీతమైన ప్రేమ. ఎందుకంటే వారు ఆపదలు ఉన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటులో ఉన్న ఓటర్లందరూ వారిని ఆదుకున్నారని వారు పదే పదే చెప్తూ అత్యంత ప్రేమ మన పట్లనే ఉంది. కాబట్టి ఈరోజు కూడా నన్ను పిలిచి అవకాశం కల్పించిన ముఖ్య కారణం, గత 15 సంవత్సరాల నుంచి సామాజిక సేవలతో పాటు అవసరం ఉన్నప్పుడంతా ప్రజల పక్షంలో నిలబడి పోరాటం చేశాం. ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నేను నడుచుకున్నా కాబట్టి ప్రజలు నన్ను కోరుకుంటుర్రు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనే ఉద్దేశంతో శ్రీ గణేష్ ద్వారా వారు ఏమైతే మీరు గతంలో 2 పర్యాయాలు ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ పోటీ చేస్తున్నారు. మొదటిసారి, రెండోసారి, ఇది 3వసారి పోటీ చేయబోతున్నారు. ఈసారి విజయం పక్కా అనేటువంటి సూచనలు ఏమైనా ప్రజల నుంచి కనబడుతున్నాయా? బ్రహ్మాండంగా కనిపిస్తుంది. నా 15 సంవత్సరాల పనితో పాటు ముఖ్యమంత్రి గారి పనితోటి కూడా, ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చారో 6 గ్యారెంటీలు కూడా చాలా మట్టుకు అమలైనవి. ఎలక్షన్ కోడ్ ద్వారా 1-2 ఆగిపోయింది. ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా అది కూడా అమలు చేస్తారు. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, శ్రీ గణేష్ మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. ఈ కాంగ్రెస్ తోటి డెవలప్మెంట్ అయిన ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టి ఆశీర్వాదం ఇస్తున్నారు. గత ఎలక్షన్స్లో మీకు అపోనెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి గద్దర్ కూతురుగా, గద్దరు వారసురాలుగా వచ్చినటువంటి వెన్నెల పోటీ చేయడం జరిగింది. వెన్నెల ఇప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ అందిస్తూ ఉంది? వెన్నెలకు మీరు ఎలాంటి సహాయాన్ని కోరుతూ ఉన్నారు? అసలు వెన్నెల గారికి కూడా గత ఎలక్షన్లో పోటీ చేసిన అనుభవం, వారికి కూడా చాలామంది పరిచయాలు ఉన్నాయి. అందులో భాగంగానే రెగ్యులర్గా మాతోటి ప్రచారంలో పాల్గొంటున్నారు, మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా మేము ఒక 6 మెన్ కమిటీ పార్టీ చేసింది. 6 మెన్ కూడా హెడ్ వారు చాలా కష్టపడుతున్నారు. వారు అమరేందర్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు చాలా కష్టపడి మొత్తం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన అన్ని వారే చూసుకుంటున్నారు. నేను ఒక పక్కకు ప్రచారం చేస్తున్నాను, ఆ అంతర్గతంగా వాళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అంతా చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో నేను ప్రశాంతంగా పనిచేయగలుగుతున్నా. ముందు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కండువా కప్పుకునేటువంటి సమయంలో మీ పక్కన మైనంపల్లి హనుమంతరావు కనబడుతున్నటువంటి ఫోటోలు కూడా చెక్కర్లు కొడతా ఉన్నాయి. మైనంపల్లి హనుమంతరావు సపోర్ట్ ఎలా ఉంది? కంటోన్మెంట్కి పక్కనే ఉన్నటువంటి మల్కాజ్గిరితో సంబంధాలు చాలా ఎక్కువ కనబడతా ఉంటాయి. ఎలాంటి సపోర్ట్ లభిస్తూ ఉంది మైనంపల్లి హనుమంతరావు కానివ్వండి, ఇప్పుడు పట్నం సునీత మహేందర్ రెడ్డి నుంచి కానివ్వండి, ఎలాంటి సహాయ సహకారాలు అంతా ఉన్నాయి? మైనంపల్లి హనుమంతన్న గారు డైనమిక్ లీడర్. వారిది ఇక్కడ కంటోన్మెంట్లో టోల్ ట్యాక్స్లు కూడా ఉండే, వారి స్టాఫ్ ఇక్కడ చాలామంది ఉండే. అదే కాకుండా వారి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు, వారి అభిమానులు చాలామంది ఉన్నారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు ఈరోజు చాలామంది జాయిన్ అవ్వడం కూడా కారణం వారే అందరి దగ్గరతో మాట్లాడుతున్నారు. వారితోటి నమ్మకంతో కూడా
ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాలామంది జాయిన్ అవుతారు. జాయినింగ్లో ప్రధాన పాత్ర మైనంపల్లి హనుమంతన్న గారిది. వారు కూడా అందరితో మాట్లాడి పార్టీకి బాగా హెల్ప్ చేస్తున్నారు. వారి ద్వారా కూడా చాలా మట్టుకు ఓట్లు పెరుగుతాయి, ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.